హలో ఫ్రెండ్స్ నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి ఈరోజు మన వీడియో మునగ మొక్క గురించి ఈరోజు పూర్తి విశేషాలు తెలుసుకున్నామండి. మనము సామాన్యంగా నేల మీద పెంచుకునే మొక్కల్లో మునగ మొక్క ఒకటి, కానీ ఇవాళ రేపు చాలామంది టెర్రస్ మీద కంటైనర్స్లో కూడా చాలామంది పెంచుకుంటున్నారు. గ్రో బెడ్స్లో కానీ చిన్న చిన్న కంటైనర్స్లో కానీ 100 రూపీస్ టబ్స్లో కానీ పెయింట్ బకెట్లో కూడా ఈ మొక్కల్ని పెంచుకోవచ్చు. ఈరోజు వీడియోలో మునగ మొక్క గురించి తెలుసుకుందాము. మునగ మొక్క మోయలేనని కాయలు కాయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పూత దశలో ఉన్నప్పుడు పూత రాలిపోకుండా మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా మునగలో వచ్చే పెస్ట్ బొంత పురుగులండి, వీటిని క్యాటర్పిల్లర్స్ అంటారు. చాలామంది మునగ మొక్క పెంచుకోకపోవడానికి కారణం కూడా ఈ బొంత పురుగులే. ఇవి మనకి కొద్దిగా టచ్ అయినా కూడా చాలా దురద వస్తుంది, అందువల్లే భయపడి చాలామంది పెంచుకోరండి. వీటిని అధిగమించడానికి నిరోధించడానికి మనము ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఇంకా ఎక్కువగా కాయలు రావడానికి రెగ్యులర్గా మనం ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వటం ద్వారా ఈ మొక్కలు అధిక దిగుబడిని తీసుకోవచ్చో అవన్నీ కూడా ఈరోజు వీడియోలో చూపిస్తాను. దయచేసి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటము, షేర్ చేయటము మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందైతే మునగ మొక్క యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. మునగ మొక్క అనేది ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. మునగ మొక్కలోని ప్రతి భాగము కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ పోషక విలువలు ప్రతి భాగంలో ఉంటాయి. ఇందులోని పువ్వులు కానీ, ఆకులు కానీ, కాయలు కానీ, గింజలు కానీ, కొమ్మలు కానీ అన్నింటినీ కూడా ఉపయోగించవచ్చు. మునగ మొక్కను మదర్ మిల్క్ అని పిలుస్తారు. ఎందుకంటే పాలల్లో కంటే అధికంగా కాల్షియం, అంటే 15% అధికంగా ఇందులో కాల్షియం ఉంటుంది. ఇంకా ఇందులో అనేక రకమైన విటమిన్లు, ఎమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అనేక రకమైన ఖనిజాలు, ప్రోటీన్స్ ఉంటాయి. అందువల్లనే ఈ మొక్క బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ మునగ ఆకు అనేది చూసారా, ఇది చాలా ఉపయోగకరమైంది. వీటితో పౌడర్ తయారు చేసి చాలా బిజినెస్లు అయితే జరుగుతున్నాయండి. మునగాకు పౌడర్ అనేది అమ్ముతూ ఉంటారు. వీటిని కూడా చిన్న చిన్న ప్యాకెట్లు వందలు ఉంటాయండి, చిన్న ప్యాకెట్లు. ఇవన్నీ కూడా విదేశాలకు కూడా పంపిస్తూ ఉంటారు. ఇది పెద్ద బిజినెస్ అయింది. మన ఇంట్లోనే మనము ఒక మునగ చెట్టును పెట్టుకొని కాయలు తినటమే కాకుండా ఈ ఆకులు కూడా మనం ఉపయోగించడం ద్వారా అనేక ప్రయోజనాల్ని మనం పొందవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్లేస్ ఉంటే పెరట్లో అయినా కానీ లేదా మిద్దె తోటలో అయినా కానీ ప్రతి ఒక్కరు ఈ మొక్కను పెంచుకోవాలి. ముందుగా ఈ మొక్కను ఏ విధంగా పెంచుకోవచ్చు అంటే, ఇవాళ రేపు ప్రతి నర్సరీలో కూడా ఈ మొక్కల్ని అమ్ముతున్నారు. సో ఆ విధంగా కొత్త మొక్కల్ని తెచ్చుకొని పెంచుకోవచ్చు. లేదైనా సీడ్స్ కూడా ఉంటాయండి. సీడ్స్ ద్వారా నేనైతే సీడ్స్ ద్వారా డెవలప్ చేసుకున్నాను. ఇంకా అది కాకుండా కొమ్మలు ఉంటే కూడా రైనీ సీజన్లో కొమ్మలు పెడితే కూడా ముదురు కొమ్మలు బతికిపోతాయి. ముదురు కొమ్మలు అయితే తొందరగా బతుకుతాయి. ఈ సీడ్ పెట్టడం ద్వారా కొద్దిగా లేట్ అవుతుంది. సీడ్ డెవలప్ అయ్యి చిన్న మొక్క అయ్యి పెద్ద మొక్కగా రావడానికి కాస్త టైం పడుతుంది. కాకపోతే సీడ్ ద్వారా డెవలప్ చేసిన 8 monthsలో మీకంతా పూత కాత వచ్చేస్తుందండి. హార్వెస్టింగ్ కూడా చేసేసుకోవచ్చు. కొమ్మలతో పెంచుకునేట్టుగా ఉంటే ఒకేసారి డైరెక్ట్గా పెద్ద డ్రమ్లో పెట్టేసేయచ్చండి. ఒకసారి మొక్క డెవలప్ అయిపోయినాక మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయటం అనేది కొమ్మలతో వీలవదు. ఎందుకంటే వేర్లు అనేటివి కట్ అయిపోతాయి. ఇంకా కొత్తగా మొక్కలు తెచ్చుకున్నా కూడా మనం ఒకేసారి డైరెక్ట్గా కంటైనర్లో పెట్టేసుకోవచ్చు. అలా కాకుండా సీడ్ ద్వారా డెవలప్ చేసుకోవాలంటే మాత్రం ఈ విధంగా సీడ్స్ అన్నీ కూడా ఒక చిన్న కంటైనర్లో వేసి అవి బాగా డెవలప్ అయిన తర్వాత, అంటే ఒక 2-3 మూరలు అంటారు కదా, అంత బాగా డెవలప్ అయిన తర్వాత మాత్రమే వీటిని కంటైనర్లోకి మార్చుకోండి. చిన్న మొక్కలను తీసేసి వెంటనే కంటైనర్లో పెట్టేసేయద్దండి. బాగా డెవలప్ అయిన తర్వాత మాత్రమే వీటిని మార్చుకొని అంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి. ఇలా డెవలప్ అయిన తర్వాత ఒక స్టేజ్ వరకు వచ్చిన తర్వాత వాటిని ట్రిమ్ చేయటం ద్వారా ఆ మొక్క ఇంకా బుషీగా కింద వైపే బాగా బారుగా పెరిగిపోకుండా కింద వైపు నుంచి మనకు ఒక కొమ్మ దగ్గర కట్ చేస్తే 2 బ్రాంచెస్ వస్తాయి. తర్వాత 2 బ్రాంచెస్ మళ్ళీ ఇంకో 2 చోట్ల కట్ చేసామనుకుంటే ఇంకా 4 బ్రాంచెస్. అలా మొక్కను బాగా బుషీగా కింద వైపు నుంచే డెవలప్ చేయనియండి. మొక్క ఇలా హైట్ పెరగకుండా కింద వైపు నుంచి బుషీగా ఉంటే మనకు కాయలు కూడా అంత హైట్లో ఉంటాయి. ఇంకా మొక్క గాలివాన వచ్చినా కూడా మొక్క పడిపోవటము, వంగిపోవటం అనేది జరగదు. అలా కాకుండా మొక్క ఈ విధంగా బారుగా పెరిగిపోయిందనుకోండి, మనకు కాయలు కాసినా కూడా అవి అంత హైట్లో ఉంటాయి. కాబట్టి మనం కాయలు అందుకోవటం కూడా కష్టం, కోయటం కూడా కష్టం.
ఇలా పెరిగిపోవటం వల్ల ఇంకో సమస్య ఏంటంటే గాలి వాన విపరీతంగా వచ్చినప్పుడు ఈ మొక్కలన్నీ కూడా పడిపోతాయి. అంటే సపోర్టు బుషీగా ఉంటే పడవు, కానీ ఇలా ఒంటెద్దు మేడలాగా పైకి పెరిగినాయంటే మాత్రం ఇవి పడిపోయి పక్కనున్న మొక్కల మీద పడిపోవటము, వైర్ల మీద పడిపోవటము, ఇంకా కంటైనర్ కూడా కింద పడిపోవటము, పగిలిపోవటం జరుగుతూ ఉంటుంది. అందువల్లనే ఏ మొక్క అయినా సరే మనం టెర్రస్ మీద పెంచుకునేటప్పుడు పైకి పెరగకుండా మన హైట్కు తగ్గట్లు, మన హైట్లో మనకు మొక్కలు అందేటట్లు, చేతికి అందేటట్లు అంత హైట్లో మాత్రమే ఈ మొక్కలు పెరిగేటట్లు మనం చూసుకోవాలి. ఇంకా ఈ మొక్కలు హార్వెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనము ఈ మొక్కల కొమ్మల్ని కట్ చేసేయాలండి. కొమ్మల్ని కట్ చేయటం ద్వారా మనకు ఆ కొమ్మల నుంచి 2-3 బ్రాంచెస్ వచ్చి కొత్తగా కొమ్మలు వస్తాయి, వాటి నుంచి ఫ్లవరింగ్ వస్తాయి అన్నమాట. అందువల్ల ఎప్పుడూ కూడా హార్వెస్టింగ్ కంప్లీట్ అవ్వగానే ఆ బ్రాంచ్ని కట్ చేసేయండి. కింద వైపు కట్ చేయటం ద్వారా మొక్క హైట్ పెరగకుండా ఉంటుంది, కింద నుంచే బ్రాంచెస్ వస్తాయి. అంతేకాకుండా ఇంకొక ప్రయోజనం కూడా ఏంటంటే ఎక్కువ పిందెలు పడి కాయలు రావాలంటే ప్రూనింగ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. మొక్క ఎప్పుడు హైట్ను పెంచకూడదు, గుబురుగా చేతికి కాయలు అందేటట్లు పెంచుకోవాలి. ఇంకా ప్రూనింగ్ ఎప్పుడూ కూడా ఫ్లవరింగ్ స్టేజ్లో చేయకండి. మనకి హార్వెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీరు వెంటనే ప్రూనింగ్ చేసేయండి. ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత కాయలుగా మారుతాయి, మనకు వేస్ట్ అయిపోతుంది. అందువల్ల మనం ప్రూనింగ్ చేయంగానే మనం ఇంకొకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను, హార్వెస్టింగ్ కానీ ప్రూనింగ్ కానీ కంప్లీట్ అయితే మనము వెంటనే ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. మొక్కకు కావలసిన బలం అంతా కూడా మనము ఈ మొక్కలు కాయలుగా మారటానికి ఉపయోగించుకుంటాయి. మనము కంటైనర్స్లో పెంచుకుంటున్నాము. భూమి మీద అయితే మనము ఎలాంటి వాటికి ఫర్టిలైజర్స్ ఇవ్వకపోయినా కూడా భూమి లోపలికి వేర్లు వెళ్తూ ఉంటాయి, వాటికి కావలసిన పోషకాలను ఆ మట్టిలో నుంచి తీసుకుంటూ ఉంటాయి. అలా కాకుండా మనము కంటైనర్స్లో పెంచుకుంటూ ఉన్నప్పుడు ఆ మట్టిలో లిమిటెడ్ ఉంటుంది, మట్టి లిమిటెడ్గా ఉంటుంది, దాంట్లో ఉన్న పోషకాలు కూడా లిమిటెడ్గా ఉంటాయి. ఒక్కసారి హార్వెస్టింగ్ అయిపోయిందంటే అందులో ఉన్న పోషకాలన్నీ కూడా ఆ మొక్క తీసుకొని ఉంటుంది. కాబట్టి మళ్ళీ మనకు హార్వెస్టింగ్ కావాలి అంటే కంపల్సరీ మనము మొక్కకు కావాల్సిన బలాన్ని మనము చేకూర్చాలి. దానికోసం మనము మొక్కకు కావాల్సిన ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. మనము ఫర్టిలైజర్ని గురించి తెలుసుకునే ముందు ఇంకొక విషయం కూడా తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ రెయినీ సీజన్లో ఈ మొక్కలకి బొంత పురుగులు అంటే క్యాటర్ పిల్లర్స్, వీటి బెడత ఎక్కువగా ఉంటుందండి. వీటిని కంట్రోల్ చేయడానికి నీమ్ ఆయిల్ని ప్రతి 15 రోజులకు ఒకసారి వాడుతూ ఉంటే, అంటే వర్షం లేనప్పుడు వాడుతూ ఉంటే బాగా కంట్రోల్ అవుతుంది. నీమ్ ఆయిల్ రెగ్యులర్గా వాడుతూ ఉన్న వాళ్ళకి ఇలాంటి పురుగులు అనేటివి మనకి గార్డెన్లో కనిపించవు. ఒకవేళ నీమ్ ఆయిల్ లేకపోతే జీవామృతం మనం స్ప్రే చేస్తే కూడా బాగా కంట్రోల్ అయిపోతుంది. ఇవి ఎక్కువగా అధికంగా ఉంటే ఆల్టర్నేటివ్ డేస్లో స్ప్రే చేస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు. ఇంకా పూత నిలబడాలంటే పుల్లటి మజ్జిగ, ఇంగువ ఈ రెండింటిని బాగా కలితిప్పి ఒక రోజంతా ఉంచేసి ఆ నెక్స్ట్ డే మనకు బాగా స్ప్రే చేస్తే పూత బాగా నిలబడుతుందండి. మనకు ఈ మొక్కకే కాదు, మిర్చి మొక్కలకు కూడా పుల్లటి మజ్జిగ, ఇంగువ ఇస్తే కూడా అవి కూడా బాగా పూత వస్తాయి. సో పుల్లటి మజ్జిగ ఎప్పుడు ఇంట్లో మిగిలిపోయినా వాటిని నిల్వ ఉంచుకోండి. ఇంకా జీవామృతం కూడా పూతంతా నిలబడడానికి బాగా పనిచేస్తుంది. పూతంతా రాలిపోతుంది అనే వాళ్ళకి ఇది మంచి పరిష్కారము. ఘనజీవామృతం కూడా మనము మొక్కలకు బాగా ఇస్తూ ఉంటే మొక్క బలంగా తయారవుతుందండి. ఈ జీవామృతాలు కాకుండా ఇంకో మంచి ఫర్టిలైజర్స్ నేను ఈరోజు చూపిస్తాను. వీటి ఇవ్వటం ద్వారా మనకి మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే స్థూల సూక్ష్మ పోషకాలన్నీ కూడా మొక్కకంది. మొక్క బలంగా తయారవటమే కాకుండా దానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి. ఇంకా మనము ఈ కట్ చేసినప్పుడు అంటే ప్రూనింగ్ చేసినప్పుడు అంతా కూడా ఈ ఫర్టిలైజర్స్ ఇవ్వటం ద్వారా మంచి చిగుళ్ళు రావటం మొదలయ్యి వాటికి పూత కాత కూడా రావటం మొదలవుతాయి. సో ఈ ఫర్టిలైజర్ ఏంటి, ఎలా ఇవ్వాలి అనేది కూడా నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను. నేను ఇప్పుడు చూస్తున్న ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఎక్కడ తీసుకున్నానంటే ఆయిల్ మిల్స్లో తీసుకున్నానండి. ఆయిల్ మిల్స్ అంటే మనకి నూనె తీసేటివి ఉంటాయి కదా, వాటి దగ్గర తీసుకున్నాను. వీటిలో 3 రకాలు నా దగ్గర ఉన్నాయి. యాక్చువల్గా అయితే చాలా రకాలు మనకు ఈ నూనె మిల్లుల దగ్గర దొరుకుతాయండి. మనకు పప్పు నూనెలన్నీ మనకు దొరుకుతూ ఉంటాయి కదా, వంట చేసేదానికి వాడుకునేటివి. ఆవాల పిండి దొరుకుద్ది, ఆవాల చెక్క దొరుకుద్ది, ఇంకా నువ్వుల చెక్క దొరుకుద్ది, ఇంకా మనకు పల్లీలు ఉంటాయి, పల్లీల చెక్క దొరుకుద్ది, ఆముదం ఉంటుంది, ఆముదం చెక్క, ఇవన్నీ కూడా ఆయిల్ మిల్స్ దగ్గర దొరుకుతాయండి. నేను వెళ్ళినప్పుడు నేను ఈ 3 తెచ్చుకున్నాను. ఒక్కోసారి 5 రకాలు లేదా 7 రకాలు కూడా నేను తెచ్చుకుంటా ఉంటాను. అలా అన్నీ తెచ్చుకున్నవన్నీ కూడా పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఒకవేళ గట్టిగా ఉంటే మిక్సీ చేసుకుంటే పౌడర్ అయిపోతుంది. మనము పౌడర్ అడిగితే కూడా పౌడర్ ఇస్తారండి. అలా తెచ్చుకున్నవన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నాను.
ఇక వీటితో పాటు ఇంకోటి కూడా చూపిస్తున్నాను. ఇది రాక్ ఫాస్ఫేట్ అండి. అంటే రాక్ ఫాస్ఫేట్ అంటే బోన్ మీల్కు ఆల్టర్నేటివ్గా వెజిటేరియన్స్ యూస్ చేసేది. బోన్ మీల్ ఉంటే కూడా బోన్ మీల్ వాడచ్చు, లేదా వెజిటేరియన్స్ అయితే రాక్ ఫాస్ఫేట్ యూస్ చేయండి. రాక్ ఫాస్ఫేట్ ప్రతి ఫ్లవరింగ్ ప్లాంట్కి ఇవ్వచ్చు, ఇంకా ఫ్రూటింగ్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు, వెజిటబుల్స్కి ఇవ్వచ్చండి. ఇది చాలా 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 బాగా పనిచేస్తుంది. ఇంకా దీని తర్వాత ఇంకోటి ఏంటంటే ఎప్సమ్ సాల్ట్ తరచుగా ఇవ్వకండి. 2-3 నెలలకు ఒకసారి ఇస్తే సరిపోతుంది. ఇది ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఫ్లవర్స్ రావడానికి, బడ్స్ రావడానికి బాగా ఉపయోగపడుతుంది. కాకపోతే రెగ్యులర్గా ఇది ఇవ్వకూడదు. ఇవన్నీ కాకుండా నీమ్ కేక్ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేశాను. ఇవన్నీ కలిపి మనము ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మొక్కలకి ఇవ్వచ్చు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ లెక్కన, ఇంత కప్పుడు లెక్కన ఒక్కొక్క మొక్కకు ప్రతి ఫ్రూటింగ్ ప్లాంట్స్కి ఇస్తాను. ప్లస్ ఇలాంటి మొక్కలు అనమాట, వీటికన్నిటికి కూడా మునగ మొక్కలకు ఇలాంటి వాటికి అన్నిటికీ ఇవి ఇస్తూ ఉంటారు. ఇవి ఇవ్వటం ద్వారా మొక్క చాలా బాగా తయారవుతుందండి, బలంగా తయారవుతుంది, ఫ్లవర్స్ వస్తాయి, పూత రాలిపోతుంది అనే వాళ్ళందరికీ కూడా ఇది మంచి పరిష్కారము. మొక్క కావాల్సిన బలం అందితే, మొక్క స్ట్రాంగ్గా ఉంటే పూత అనేది రాలిపోవటం జరగదు. మనము బలమైన ఆహారాన్ని మొక్కకు అందించగలిగినప్పుడు మొక్క బలంగా ఉండి పూత నిలబడి కాయలుగా మారుతాయి అన్నమాట. సో ఈ విధంగా మనము మొక్కలకు కావాల్సిన పోషకాలన్నీ ఇవ్వండి. ఇంకా మీ మొక్కలో కూడా చెప్పలన్నీ కాయలు వస్తాయి. మొక్క విరగబడేటట్లు, అంటే వంగిపోయేటట్లు కాయలు వస్తాయి. ఈరోజు వీడియోలో ఈ మొక్కకి, అంటే మునగ మొక్కని ఏ విధంగా పెంచుకోవాలి, దానికి కావాల్సిన ఫర్టిలైజర్స్ ఏంటి, ఆ మొక్కకు వచ్చే పెస్ట్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, ఇంకా పూత బలంగా రావడానికి ఏమేమి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేటివన్నీ కూడా బాగా వివరించానండి. ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుంది అని నేను ఆశిస్తున్నాను. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.